5 నెలల్లో ఇక్కడికి నేను మూడోసారి వస్తున్నాను అన్నమాట. మరి గతంలో ఇలాంటి ఎగ్జిబిషన్స్ జరిగాయో లేదో నాకు తెలియదు. గత 5 సంవత్సరాలు చేనేతల ఎగ్జిబిషన్స్ 2 సార్లు, మళ్ళీ ఈరోజు లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్ ద్వారా కూడా ఈరోజు మూడోసారి కూడా నేను ఇక్కడికి అంటే 5 నెలల్లో ఇక్కడ 3 సార్లు ఎగ్జిబిషన్ జరిగిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము ఎన్డీఏ ప్రభుత్వం చేనేతలకు, శిల్ప కళాకారులకు, హస్త కళాకారులకు మరి నిజంగా వీణ శబ్దం వింటుంటే ఇక్కడే కూర్చొని వీణ విందామా అన్నంత ఆనందంగా ఉంది. మరి ఎందుకంటే మన పూర్వీకులందరం మనం అందరూ ఇవన్నీ ఇప్పుడు తోలుబొమ్మలాట చూసాం. మేము చిన్నప్పుడు గ్రామాల్లో ఏదన్నా కార్యక్రమం జరగాలి అంటే తోలుబొమ్మలాట ఆడేవారు అనమాట. అది ఒక పెద్ద కళ. అలాంటి నిజంగా అది చాలా కష్టమైన కళ. సబ్జెక్ట్ నీతి ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పే నీతి మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి మర్చిపోయిన కళలను మళ్ళీ జీవం పోస్తుంది మన ఎన్డీఏ ప్రభుత్వం లేపాక్షి ద్వారా అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నిజంగా ఇప్పుడు మనం చూసాం బనానా ఫైబర్తో ఆ బ్యాగులు చూస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందంటే, ఎక్కడో నమ్ముతారో లేదో నేనైతే ఇది ఎక్కడన్నా వేరే దేశాల నుంచి తెచ్చారేమో అనుకున్నాను. ఇది మన దేశం, మన భారతదేశం, మన భారతదేశ సంస్కృతులన్నీ మనం కాపాడవలసిన బాధ్యత మనందరిది ఉందని మీకు ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనలో ఉన్న కళలు ఏ దేశంలోనూ లేవు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళలు కూడా మనం గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసి అన్ని రంగాల్లోనూ మనం చేదోడు వాదోడుగా ఉండాలన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నారో, విజనరీ 2047 అన్నారో, అన్నిటికీ మనం కూడా చేదోడు వాదోడుగా ఉండాలనేదే మా అందరి సంకల్పం అని కూడా మీకు తెలియజేస్తూ, మరి విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మనం ఇలాంటివన్నీ మనం ఖచ్చితంగా, ఈరోజు మీ బర్త్డే జరుగుతుంది, బర్త్డే జరిగినప్పుడు ఖచ్చితంగా మీరెవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వెళ్ళి మనం లేపాక్షిలో కొనాలి. లేపాక్షిలో మనం కొనడం వలన మన సంపద పెరుగుతుంది. మన హస్తకళాకారులకు, మన శిల్ప కళాకారులకు మనం చేదోడు వాదోడుగా ఉన్నట్టుంటుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బర్త్డేకి డ్రెస్ కొనాలి, ఎక్కడ కొందాం చెప్పండి? హ్యాండ్లూమ్స్లో కొనాలి. నేతన్నలకు ఆసరగా ఉండాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే నేతన్న నేసిన వస్త్రాలు ధరిస్తే ఒక పక్క మన ఆరోగ్యం బాగుంటుంది, మరి నేతన్నలకు మనం చేదోడు వాదోడుగా ఉంటామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు దిశ నిర్దేశించింది ఒక్కటే, వెళ్ళండి లేపాక్షికి మనం ఇంప్రూవ్ చేయాలి. దేశాల్లోనే కాదు, నిజంగా నేను మొన్న లేపాక్షి షోరూమ్కి వెళ్తే ఒక ఎన్ఆర్ఐ వచ్చి, మేడం ఈ కళలు అద్భుతం, నిజంగా ఎక్కడా దొరకవు, భారతదేశంలో ఉన్న కళలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళలు ఎక్కడా లేవు, మీ సంస్కృతిని నిజంగా చాలా బాగుంది, మీరు విదేశాల్లో కూడా పెట్టండి మేడం అని అడిగినారు ఎన్ఆర్ఐలు. ఖచ్చితంగా మేము విదేశాల్లో కూడా మన ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత 5 సంవత్సరాలుగా ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. రాష్ట్రము నాశనం అయిపోయింది, మరి లేపాక్షిని కూడా పట్టించుకున్న లేరు. మరి ఈరోజు మేము 5 నెలల లోపలే ఒక పక్క లేపాక్షి సేల్స్ పెరిగింది, మరి పవన్ మూర్తి గారి ఆధ్వర్యంలో ఆప్కో సేల్స్ పెరిగింది. చేనేతలకు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ధైర్యంగా మేము కూడా మార్కెటింగ్ చేసుకోగలము, ముడి సరుకులు సబ్సిడీలు ఇస్తున్నారు అని ఒక పక్క చేనేతలకు కూడా నమ్మకం కల్పించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి మన ముఖ్యమంత్రి గారు ఒకటే నిర్దేశించారు, ఇలా హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు, కళాకారులకు కావచ్చు, నేతన్నలకు కావచ్చు, ఎవరు ఏ పని చేసుకుంటామన్నా ప్రతి ఒక్క కుటుంబానికి ఎంఎస్ఎంఈ ద్వారా ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి ఎంటర్ప్రైనర్ చేయాలన్నదే మన ముఖ్యమంత్రి సంకల్పం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడున్న అందరూ మీ గెస్ట్లకి, మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ మీరు చెప్పవలసింది ఒక్కటే, మన ఆంధ్రప్రదేశ్లో కళలన్నింటినీ మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే మనమే ప్రోత్సహించాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరూ ఇలా శిల్పకళను కావచ్చు, హస్తకళను కావచ్చు, చేనేత కళను కావచ్చు, అందరం మనం బాధ్యతగా తీసుకొని ఈ లేపాక్షి ద్వారా మనము
అభివృద్ధి బాటలో వెళ్ళాలని కూడా తెలియజేస్తూ ఎయిర్పోర్ట్లో కూడా అంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా లేపాక్షి షోరూమ్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం. తిరుపతిలో ఒకటి లేపాక్షి రెన్యువేషన్ చేయబోతున్నాం. అదేవిధంగా తిరుమల, వైజాగ్, ఢిల్లీలో కూడా మోడరైజేషన్ చేసి మన లేపాక్షి ఎంపోరియం పెడుతున్నాము. మరి మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ మరి నాకైతే ఫ్లైట్కి టైం అయింది, లేకపోతే నాకైతే ఇక్కడ ఉండాలి మనసైతే పోవడం లేదు, కానీ ఫ్లైట్ ఉండదు కదా. కాబట్టి రేపు పొద్దున్నే మా జిల్లాకి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి జన్మదినం. రేపు జన్మదిన జయంతికి గవర్నర్ గారు వస్తున్నారు. మేము గవర్నర్ గారిని ఉదయం 8 గంటలకే రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి మీ అందరి అనుమతితో నేను సెలవు తీసుకుంటానని కూడా తెలియజేసుకుంటూ జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్. హస్తకళాకారులకు మరియు శిల్ప కళాకారులకు, చేనేతులకు ఏదైతే 80 మంది కళాకారులు ఈరోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం, గాంధీ బజార్ ఏర్పాటు చేశాం. ఈ రోజు నుంచి 10 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. నిజంగా చూస్తుంటే అద్భుతమైన కళలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్న విషయం మరొక్కసారి కూడా మేము నిరూపించాం. ఎందుకంటే గతంలో కూడా ఎగ్జిబిషన్స్ పెట్టాం, మరి ఇది కూడా 3వ ఎగ్జిబిషన్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం హస్తకళలకు, కళాకారులకు, చేనేతలకు పెద్దపీట వేయబోతుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు స్వయం ఉపాధి కింద ఆధారపడే వారందరికీ చేయూతగా ఉండాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్లూమ్స్ డేకు ఓపెనింగ్ కూడా ముఖ్యమంత్రి గారే ఓపెన్ చేశారు. సేల్స్ కూడా అదే విధంగా ఒక పక్క ఆక్పో ద్వారా కూడా సేల్స్ పెరిగాయని, ఒక పక్క లేపాక్షి ద్వారా కూడా సేల్స్ బాగా ఈ 5 నెలల్లో బాగా సేల్స్ పెరిగాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ప్రజలకు మీడియా ద్వారా కూడా నేను తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ మన కళలనన్నీ గౌరవించండి, వాళ్ళకు చేయూతగా ఉండాలని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం హస్తకళలకు, హ్యాండీక్రాఫ్ట్స్కు, అదేవిధంగా కళాకారులకు, అదేవిధంగా చేనేతలకు అండగా ఉంటున్నాం. వాళ్ళు ఏదైతే సొసైటీకి మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము అందజేస్తున్నది ఏంటంటే, వాళ్ళు ఏ విధంగా ట్రెండ్కి తగ్గట్టుగా ఏ విధంగా అయితే వాళ్ళు తయారు చేయగలరు, దానికి తగ్గట్టు ట్రైనింగ్ కూడా ప్రభుత్వం తరఫున ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళు ఉత్పత్తి తయారు చేసిన మార్కెటింగ్ కూడా మేము లేపాక్షి ద్వారా కూడా మార్కెటింగ్ కూడా చేస్తున్నామన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ, మరికొన్ని లేపాక్షి షోరూమ్స్ కూడా దగ్గరలోనే ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా విదేశీ ఎన్ఆర్ఐలు కూడా చాలామంది మన కళలను గౌరవించి మాకు కావాలా అని చెప్పి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ సర్వీస్ కూడా మేము మొదలుపెట్టాం. అవసరమైతే విదేశాల్లో కూడా షోరూమ్ ఓపెన్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, ప్రతి ఒక్కరు బర్త్డే కావచ్చు, ఏదైనా ఇంట్లో కార్యక్రమం జరగచ్చు, మరి పెళ్లి జరగచ్చు, ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు అందరూ హస్తకళలను, కళాకారులు తయారు చేసిన వస్తువులను, అదేవిధంగా హ్యాండీక్రాఫ్ట్స్, అదేవిధంగా చేనేతలు నేసిన వస్త్రాలు అందరూ ధరించవలసిందిగా, అందరూ వాడుకోవాల్సిందిగా, వాళ్ళందరికీ మనం అండగా ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉందని కూడా తెలియజేస్తాం. ఇవన్నీ ఒక తాటిపైకి తీసుకువచ్చి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటిది ఏర్పాటు చేసి, అంటే ఇప్పుడు జస్ట్ యువతకి ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, అలాంటి ప్రొఫెషనల్ కోర్స్ కింద ఇలాంటి వాటిని ఏమైనా తీసుకో. ముఖ్యమంత్రి గారు గత 5 నెలలుగా మేము ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నామో అందులో ఇది కూడా ఒక భాగం. ఎంఎస్ఎంఈ ద్వారా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళున్న స్కిల్స్ని బయటికి తీసి, వాళ్ళకి ఏదైతే వాళ్ళు చేయగలరో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి లోన్లు సదుపాయం ఇచ్చి, సబ్సిడీ ఇచ్చి కూడా మేమంతా ఈ కార్యక్రమంలో ఉన్నాం. ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలన్నదే మా లక్ష్యం, ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం, ముఖ్యమంత్రి గారి ధ్యేయం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. భారతదేశంలో ఇలాంటి కళలు ఉండటం, అందులో ఆంధ్ర రాష్ట్రంలో కూడా అగ్రగామిలో ప్రతి ఒక్క కళ కూడా ఇక్కడ ఉండటం, వాళ్ళని ప్రోత్సహించాలా, వాళ్ళని బలపరచాలా, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం చేయాలా, ఇవన్నీ కూడా చేసి రానున్న రోజుల్లో యువత కూడా స్ఫూర్తి పొందే విధంగా ఈ కళను పోషించాలని చెప్పి ఈ రోజున ఒక నిర్దేశం చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళు ఒక వీటి నుంచి, కలుపు మొక్క నుంచి వాళ్ళు తయారు చేస్తున్న చేపలు చూసినా, బొమ్మలు చూసినా ఇది కళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది. వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.